చేస్తేనే కదా మీకు ఫీల్ అవుతుంది. కొట్టి వెళ్ళిపోయారు, మీరు ఏదో జోక్ విని నవ్వుతున్నాడు, ఫీల్ అవ్వలే. Yes, sir. మీకు ఎవరో చెప్పరు కుక్క, యు ఆర్ నాట్ ఫీలింగ్ కుక్క, సరే చెప్పని నేను అది తీసుకొని ఫీల్ అయిపోతే మనం అదే అన్నట్టు కొంతమంది ఉంటారు అది ఎప్పుడు మనసులో పెట్టుకొని ఏదైనా జరిగినప్పుడు అదే ఆలోచిస్తూ అదే బాధపడుతూ ఉంటారు, అదే మనసులో పెట్టుకొని ఉంటారు. అట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ మీకు ఫీల్ అయిపోతుంది. జస్ట్ కట్ దెమ్. లాస్ట్ ఇయర్ నాకు 20+ ఫ్రెండ్స్ ఉండే క్లోజ్ లో. టుడే ఐ హావ్ ఓన్లీ 2 ఫ్రెండ్స్. ఓకే, ఆ 20 నుంచి 0 పక్కన పడేసా. ఎందుకు? బికాస్ నా లాభం లేదు. వాళ్ళు కాల్ చేసిన ఎప్పుడైనా ఎవరికో ఒకడు బ్రేకప్ అవుతుంటది, ఎవరికో ఒకడు ప్రమోషన్ అవుతలే, వేరే వాళ్ళకి ప్రమోషన్ అయిపోతుంది. ఎవ్రీబడి ఈస్ నాగింగ్, కంప్లైనింగ్. ఆ టాక్సిక్నెస్ వద్దు నాకు. ఎవరిని పట్టించుకోవద్దని చెప్పి చెప్తున్నారు, మనసులో ఏది పెట్టుకోవద్దు. గాన్ నా దగ్గర ఎట్లా తెలుసా, మీకు ఒక షీల్డ్ పెట్టుకోండి మైండ్ లో, దట్ దిస్ ఇస్ పాజిటివ్ ఎనర్జీ. మంచివారు ప్లీజ్ కమ్, చెడ్డవారు గెట్ అవుట్. దట్స్ ఇట్. అది ఆ మంచి వాళ్ళు ఏదన్నా కూడా పట్టించుకోదు, కొన్ని సందర్భాలలో అవి కూడా పట్టించుకుంటారు. అవి కూడా ఉంటాయి కదా. ఎస్, అవునా కదండి. ఇప్పుడు మంచి వాళ్ళు అనేది మనం షీల్డ్ లోపల పెట్టుకుంటాం, కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ అన్నప్పుడు కామన్ అవి, బట్ అవే మనసులో పెట్టుకొని అవే బాధపడుతుంటే కష్టం కదా అది కూడా. బట్ యు నో రియల్ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళు ఎంత గొడవ అయినా మళ్ళీ రేపు లేచి మీతో మాట్లాడితే ఆ సేమ్ బాండ్ ఉంది. 100% అది లేదు రే, నువ్వు నిన్న ఎందుకు ఇట్లా చెప్పినావు నాకు, మనసులో అదే పెట్టుకొని అదే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నాకు అట్లా ఫ్రెండ్స్ ఉండే. నేనేం చెప్తా తెలుసా, విను, ఈ మ్యాటర్ మర్చిపోతావు కదా, ఆ రోజు నాకు కాల్ చేయి. ఆ రోజు నీకు ఇది మైండ్ లో ఉండే వరకు నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నాకు బ్లాక్ లో పెట్టుకో. మా వాళ్ళు కూడా అంతే, మనసులో పెట్టుకుంటారు. 2 days 3 days తర్వాత మళ్ళీ కలిసిపోతాం. ఓకే, జోక్స్ పాటు పక్కన పెడితే, మీరు బెంగాలీ కదా, బెంగాలీ చాలా బాగా మాట్లాడతారు కదా, లైక్ మదర్ టంగ్. కాకపోతే నేను కొన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కొన్ని చెప్తా, అది బెంగాలీలో నాకు కన్వర్ట్ చేస్తావా? మీ ఆడియన్స్ కి అర్థం అవుతుందా తెలుగు? అర్థమవుతుంది. సరే, ఓకే. ఐ లవ్ యూ ఏమంటారు? అది అందరికీ తెలుసు, আমি তোমাকে ভালোবাসি. ఓకే. ఐ మిస్ యూ అంటే? আমি তোমাকে মনে করছি. ఓకే. ఎలా ఉన్నావు అంటే? কেমন আছো. నువ్వే గుర్తొస్తున్నావు అంటే? నువ్వు గుర్తుకొస్తున్నావు. তুমি মনে পড়ছো. నేను ఉండలేను. আমি থাকবো না. ఓకే. సో ఇప్పటిదాకా ఏమో చెప్పారు, స్టార్టింగ్ నేను ఏదో చెప్పాను. లేదు నిజంగా ఏదో আমি তোমাকে ভালোবাসি. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు. ఓకే. సో చూసే ఆడియన్స్కి మీ మూవీ గురించి వాళ్ళకి చివరిగా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు? సో మూవీ వచ్చేసి ద డెవిల్స్ చైర్ ఇస్ అ వెరీ వెరీ డిఫరెంట్ ప్లాట్. ఇది అందరూ వచ్చి చెప్తారు మా మూవీ డిఫరెంట్, చూడండి. ఇది ఓన్లీ ఒక లవ్ స్టోరీ కాదు, ఇది ఓన్లీ ఒక యాక్షన్ కాదు. దీంట్లో యాజ్ ఐ సెడ్ యూ హ్యావ్ ఆల్ ద పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు ఏదైనా వంట చేస్తే మీకు అన్ని కలిపి రావడం అంటే ఒక కిచిడి, కరెక్ట్. ఇంకా వేరే డిషెస్ లో అన్ని సెపరేట్ ఉంటాయి. సో ఈ మూవీలో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్, ప్లస్ ద మెయిన్ పార్ట్ ఇస్ సస్పెన్స్. ఐఎమ్ అ బిగ్ సస్పెన్స్ ఫ్యాన్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఆ క్యూరియాసిటీ దట్ బికాస్ లైఫ్ లో లేదు కదా, సో మూవీలో చూసి యూ విల్ గెట్ దాట్. సో ఆర్ ప్రొడ్యూసర్స్ వెంకట్ సార్ అండ్ చంద్ర సార్, దే ఆర్ ఫ్రమ్, వాళ్ళు కూడా ప్లే చేశారు. చంద్ర సార్ హ్యాస్ ప్లేడ్ నెగటివ్ అండ్ వెంకట్ సార్ హ్యాస్ ప్లేడ్ ద పాజిటివ్ క్యారెక్టర్. సో వాళ్ళు చూపించారు what a negative energy can do to your head, what a positive energy can do to your head. వాళ్ళు యాక్చువల్లీ యుఎస్ లో ఉంటారు, అక్కడ కూడా మా మూవీ రిలీజ్ అవుతుంది యుఎస్ లో. రీసెంట్లీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, సో వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. అండ్ యు నో మై స్టార్ కాస్ట్ కో యాక్టర్ వచ్చేసి అదిరి అభి గారు. అదిరి అభి గారితో ఎలా ఉండే మీ బాండింగ్, ఎలా ఉండే సినిమా మొత్తం ఎలా వర్కౌట్ చేశారు ఇద్దరు? చెప్పాలి అంటే ఎనీ మూవీ వెన్ యూ డూ, మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటది కదా బిఫోర్ షూట్, కూర్చోపెట్టి ఇది హీరోయిన్ ఇది హీరో, కెమిస్ట్రీ కావాలంటే ఫస్ట్ మాట్లాడి తెప్పియాలి. యూ హ్యావ్ టు గివ్ దట్ టైమ్. మాకు దొరకలేదు, బికాజ్ నేను ఒక వేరే ప్రాజెక్ట్ కోసం షూట్ చేస్తూ ఉంటే ముంబైలో, నాకు సడన్ కాల్ వస్తే ఇట్లా ఉంది స్వాతి అని గంగాధర్ సార్, డైరెక్టర్ సార్ ఆఫ్ ద ఫిల్మ్, కాల్ చేశారు. సో ఐ వాజ్ లైక్ సార్ నాకు టైం, ఫస్ట్ నేను వద్దు చెప్దాం అనుకున్నా, బికాజ్ నాకు ఇట్లా అన్ప్రొఫెషనల్గా టైం కొంత లిటిల్ టైం ఇక్కడ ఇచ్చి మేనేజ్ చేయడం మంచిది కాదు. మూవీ అంటే ఫుల్ ఫోకస్. సో నేను సార్కి చెప్పిన, గంగాధర్ సార్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ కమ్, 4-5 days ఉంది నా దగ్గర టైం చెప్తే, 4-5 days నా దగ్గర టైం ఉంది చెప్తే, గంగాధర్ సార్ సెడ్ కి నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు ఈ క్యారెక్టర్ కి, ప్లస్ అవర్ హీరో అదిరి అభి. టు బీ ఫ్రాంక్, నేను చాలా తెలుగు, ఐ హ్యావ్ నో ఐడియా తెలుగులో హీరోస్.
అంటే పెద్ద సెలబ్రిటీ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ యునో ఆల్ దెమ్ ఐ నో, బట్ ప్రభాస్ అండ్ ఆల్, బట్ ఇట్లా షోస్, టీవీ షోస్ ఇవి అన్ని నేను చూడను. సో ఐ హ్యాడ్ నో ఐడియా హూ అదిరి అబి వాస్. సో నాకు అస్సలు తెలీదు. అండ్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ తర్వాత అనుకున్నా థ్యాంక్ గాడ్ నాకు తెలీదు. నాకు తెలిసి ఉంటే నేను కొంచెం ఇట్లా ఉంటా కాన్షియస్ గా, అరే సీనియర్ యాక్టర్ కదా అన్ని వచ్చు, నేను ఏమైనా జీరో ఉంటానా, కెమిస్ట్రీ అవుతుందా, మరి సీరియల్ అంటే రెస్పెక్ట్ఫుల్ గా ఉంటే కెమిస్ట్రీ ఎట్లా చూపిస్తా నేను. సో తర్వాత అనుకున్నా షిట్ మంచి అయింది దట్ నాకు తెలీదు హూ ఇస్ అదిరి అబి. దెన్ నేను సెట్ లో వచ్చిన అందరూ సార్ వచ్చేసారు, సార్ ఎవరెవరు ఫోటో చూసా, దట్స్ ఇట్. ఐ హ్యాడ్ నో ఐడియా హూ ఈస్. తర్వాత గూగుల్ చేస్తే నేను చూసాను హీ హాస్ డన్ జబర్దస్త్ ఇవి అన్ని. సో కొంచెం నాలెడ్జ్ తీసుకొని, బికాస్ కొంచెం తెలవాలి కదా మీరు ఎవరితో పనిచేస్తున్నారు. ఐ వాజ్ లైక్ ఎస్ హీస్ అ గుడ్ సీనియర్ యాక్టర్, ఇప్పుడు ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో దెన్ అదిరి అబి ఐల్ టెల్ యూ, ఐ డోంట్ నో మీకు ఆడియన్స్ లో మేబీ హీస్ వెరీ జోవియల్ టైప్ ఉంటారు. ఇన్ రియల్ లైఫ్ హీస్ నాట్ దాట్, అంటే ఫన్నీగా లేరు, కానీ హీస్ వెరీ రెస్పెక్ట్ఫుల్, వెరీ హంబుల్ అండ్ హీస్ వెరీ స్మార్ట్. స్మార్ట్ యాజ్ ఇన్ ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ కూడా డైరెక్ట్ చేశారు. సో డైరెక్ట్ చేసి ఆ మూవీ కంప్లీట్ చేసి కమింగ్ హియర్ అండ్ అప్పుడు హీ హ్యాడ్ నో స్లీప్ ఇన్ ద నైట్. ఆయన హీ మేనేజెస్ సో వెల్. నేను ఒకటే నేర్చుకున్నా ఫ్రమ్ అదిరి అబి సార్, దాట్ మీరు ఏ కండిషన్ లో ఉన్నా ఒక్కసారి కెమెరా ఆన్ అయింది అంటే యూ హ్యావ్ టు జస్ట్ బీ యువర్ క్యారెక్టర్. ఆ కెమెరా ఆన్ అయ్యే తర్వాత మా నిద్ర వస్తుంది అంటే అవ్వదు. సో హీఈస్ దాట్. అప్పుడప్పుడు షార్ట్ మిడిల్లో నేను అప్పుడప్పుడు యూనో మాట్లాడితే అయ్యా సార్ ఆల్ ఓకేనా ఎవ్రీథింగ్, ఈజ్ లైక్ లాస్ట్ నైట్ నేను ఒక ఈవెంట్ అటెండ్ చేశా, ఇప్పుడు మార్నింగ్ పడుకోలేదు వచ్చేసా, ఇప్పుడు షూట్ తర్వాత వెళ్ళి పడుకుంటా. సో దాట్ నాకు ఒక 4 hours నిద్ర లేదంటే ఐఎమ్ లైక్ ఐ గో, అంటే నా బాడీ సపోర్ట్ చేయదు, బికాస్ నేను ట్రైన్ చేయలే అట్లా. హీ హాస్ ట్రైన్డ్ హిస్ బాడీ. సో సీనియర్ యాక్టర్స్ దగ్గర మీరు ఎంత పని చేసినా యూ విల్ ఎవ్రీడే లెర్న్ సంథింగ్. సో ఫ్రమ్ హిమ్ ఐ హ్యావ్ లెర్న్ దాట్. అండ్ ఈవెన్ ద డైరెక్టర్ సార్ హ్యాస్ వెరీ మచ్ క్లారిటీ. అంటే ఎనీ డైరెక్టర్ ఆబ్వియస్లీ మూవీ స్టార్ట్ అయ్యే ముందు అన్ని ప్లానింగ్ చేసుకుంటారు, బట్ సెట్ లో అప్పుడప్పుడు ఇటు ఏమైనా జరుగుతుంది కదా, అప్పుడప్పుడు సంథింగ్ ఇస్ నాట్ గోయింగ్ గుడ్, ఆ సీన్ అట్లా రావట్లేదు, సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. హీ ఈస్ సో ఇంటెలిజెంట్, హీ మేనేజెస్ ఎవ్రీథింగ్. కట్ నేను ఎప్పుడు చూడలేదు అరిచి అవ్వట్లేదా మీకు పని రావట్లేదు. హీస్ వెరీ కామ్ కూల్. ఇన్ కేస్ మూడ్ ఆఫ్ అయింది, మనిషి కదా అవుతుంది, అప్పుడు హీ జస్ట్ గోస్ కార్నర్లో వెళ్ళిపోయి విత్ హిస్ టీమ్ ఆరామ్సే ఇట్లా చేయాలి, ఇలా లేదంటే రేపు షూట్ షెడ్యూల్ చేద్దాం, బస్ కార్నర్లో వెళ్ళి డిస్కషన్ చేసి వస్తారు. కానీ యాక్టర్స్ ముందు హీ విల్ నాట్ షో, బికాస్ మేము ప్యానిక్ అయిపోతే. ఈ స్మార్ట్నెస్ అందరి దగ్గర ఉండదు. వాళ్ళు ముందే ఇది జరగట్లే ఏంది నువ్వు అట్లా అరిచి మాట్లాడితే వాట్ విల్ వీ థింక్ యాజ్ అన్ యాక్టర్, అరే షూట్ మంచిగా అవుతలేదా, ఏమైనా ప్రాబ్లం అయిందా, మేము కూడా ప్యానిక్ అయిపోతాం. సో ఇవి అన్ని బ్యాక్ స్టేజ్ మ్యాటర్ మీకు చెప్తున్నాను. మూవీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. డెవిల్స్ షేర్ వై యూ షుడ్ వాచ్ అంటే ఆ సస్పెన్స్ కోసం, క్యూరియాసిటీ కోసం. అండ్ అదిరి అబి యూ హ్యావ్ ఆల్వేస్ సీన్ హిమ్ ఫనీ కదా. ఇప్పుడు నేనంటే కొంతమంది చూసి ఉంటారు యూట్యూబ్ లో, కొంతమంది ఫర్ ఐఎమ్ అ న్యూ ఫేస్. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అదిరి అబి సార్, యూ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ జబర్దస్త్ మేకింగ్ ఫన్ జోక్స్. ఈ క్యారెక్టర్ వచ్చేసి కొంచెం నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయి హీరో. సో హీఈస్ నాట్ హీరో అన్ని న్యాయం చేస్తా అట్లా కాదు, హీఈస్ లిటిల్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే హీరో. సో సంథింగ్ ఈ మూవీ కొంచెం ఇట్లా డ్రివెన్ ఉంది. సో అదిరి అబి గారికి మీరు యూ హ్యావ్ నాట్ సీన్ లైక్ దాట్. సో అది ఒక ఫ్యాక్టర్. ప్లస్ చాలా డిఫరెంట్ ప్లాట్ ఈ మూవీ. అండ్ థర్డ్ ఒక క్యూట్ ఫ్యాక్టర్ వచ్చేసి నేను. ఓకే సూపర్. February 21st ఓకే ది డెవిల్స్ షేర్ సూపర్. సో ఆల్ ది బెస్ట్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మూవీ సక్సెస్ కావాలి, సక్సెస్ మీట్లో కూడా మనం పిలుస్తారని చెప్పి అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.